ఇప్పుడైతే ఇదైతే ఉడికిపోయింది. ఎగ్స్ వేసుకున్నాను ఇలా చూడండి. దీనికైతే ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ఎగ్స్కి చూసారా, ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ అయితే మనం అందులో వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇది చింతపండు రసం దీంట్లో వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రసం అయితే వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని కొద్దిగా ఉడకాలి. ఒకసారి టేస్ట్ చూసి సరిపోయిందా లేదా చూసుకోండి. నాకైతే సరిపోయింది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడుకుతున్నామని. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మొత్తానికైతే ఉడుకుతుంది. చూడండి, ఒకసారి ఉడుకుతుంది. కొంచెం ఈ రసంలో ఎగ్స్ ఉడికితే రసం ఉంచుకొని కొంచెం పుల్ల పుల్లగా బాగుంటాయి. ఇప్పుడైతే లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకున్నాం. ఫైనల్గా లాస్ట్గా కొద్దిగా గరం మసాలా తీసుకున్నాం దీంట్లో. అంతే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వీడియోలు కావాలి మాకు సపోర్ట్ చేయండి. ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేసి మాకు చాలా హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ.